123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గురుకల్పలోని బ్లాక్ నెంబర్ 38 ఫ్లాట్ నెంబర్ 27లో నివాసితులైన కె శ్రీనివాస్ కుమారుడు 7వ తరగతి చదువుతున్న కె నిఖిల్ కుమార్ గత నెల ఆగస్టు 30వ తేదీన సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకుండా పోయినందున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించగా అవి సక్రమమైన రీతిలో పనిచేయకపోవడంతో వారు స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బంధువులను, మిత్రులను, చుట్టుపక్కల వారిని సంప్రదిస్తూ వెతుకులాటను మొదలుపెట్టారు. వారి పిల్లవాడు తప్పిపోయిన రోజున ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నట్లుగా తెలియజేశారు. ఆచూకీ తెలిపిన వారికి తల్లిదండ్రులు తగు పారితోషికం అందజేయగలమంటూ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. ఆచూకీ తెలిసిన వారు 8897591352 నెంబర్కు సంప్రదించగలరని తెలియజేశారు. స్కూల్కి వెళ్ళిండు. మార్నింగ్ నేను వదిలేసిన ఆయనకు 8:30కి, ఈవినింగ్ 5:30 కల్లా 5 o'clock బస్కి వచ్చిండు. ఆయన బస్కి వచ్చేసి 5:30కి ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లో నుంచి 5:30 అన్నం తిన్నాడు. ఆయన అన్నం తినేసి యూనిఫామ్ మార్చిండు. యూనిఫామ్ మార్చేసి కిందికి వెళ్ళిండు ఆడుకోవడానికి. అయితే కింద ఆడుకోవడానికని వెళ్ళేసి మిస్ అయిపోయింది అక్కడ నుంచి. ఇంకా వాళ్ళ జతకు 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ పేరు ఏముందో తెలీదు. 5:30 నుంచి నేను 7 o'clock డ్యూటీలో ఉన్నాను. డ్యూటీ నుంచి వచ్చే వరకు ఆయన కనిపిస్తలేడు. 6:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను 6:30కి వచ్చేసిన. 6:30కి వచ్చేసి అప్పటి నుంచి నేను వెతికితే ఎక్కడ కనిపించలేదు. ఆల్రెడీ అన్ని చోట్ల అక్కడ చూసి అన్ని చోట్ల నేను చేసి కూడా ఎక్కడ కనిపిస్తలే. ఈ చెరువు దగ్గర అక్కడ అంతా చూసేసిన నేను. అయినా నైట్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను. తప్పిపోయింది ఫ్రైడే ఈవినింగ్ 5:30కి. డేట్ 30/8/2024. ఆ డేట్ కి తప్పిపోయిండు మా బాబు ఈవినింగ్ 5:30కి. అలా చూస్తేనేమో ఎక్కడ ఇచ్చేది. వెతక దొరకలేకుంటే నేను డైరెక్ట్ చందనగర్ పిఎస్కి వెళ్ళేసి కంప్లైంట్ పెట్టాను. అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి చెక్ చేస్తా అన్నాడు సార్. చెక్ చేస్తే అక్కడ సార్ వచ్చి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము చెప్తాము. వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ శేరిలింగంపల్లి కోఆపరేటివ్ కాలనీ బ్లాక్ నంబర్ 38 ఫ్లాట్ నంబర్ 27 ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఇక్కడ ఏరియాలో ఏవి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఏవి పనిచేస్తలేవు. మన ఈ కోఆపరేటివ్ కాలనీ ఆటో స్టాండ్ దగ్గర కూడా ఉన్నాయి సీసీ కెమెరా, అది పనిచేస్తలేరు. ఇంకోటి మన బిరప్ప టెంపుల్ దగ్గర అక్కడ అన్ని కెమెరాస్ ఉన్నాయి. గవర్నమెంట్ కెమెరాస్ ఏవి పనిచేస్తలేవు. పోలీసు వాళ్ళు చెక్ చేశారు. ఒకటే కెమెరా, అది కూడా ఒకటే కెమెరా మన అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆ కెమెరా ఒకటే చూపించారు నాకు. అక్కడ బాబు కనిపించలేదు, ఎక్కడ కనిపిస్తలేరు. ఆయన వచ్చేసి ఇక్కడ కెమెరాలు చూస్తా అంటే ఈ ప్రైవేట్ కెమెరాలు చూస్తున్నాం, ప్రైవేట్ కెమెరాలు ఎక్కడ కనిపిస్తారు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తారేమో, బయటనే ఉన్నాం చాలా మంది. నైట్ 12 వరకు మేము చూస్తూనే ఉన్నాం. అసలు నేను వాళ్ళ అవుతాయితని కానీ నేను కూడా అక్కడికి వెళ్ళి రావాలన్నా ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. నేను రాలే. నిన్న మధ్యాహ్నం వచ్చిన ఆ అబ్బాయి ఇంట్లోకెళ్ళి బయటికి కూడా వెళ్ళాను. మా ఇంటికి కూడా రాడు అబ్బాయి. అట్లాంటి పోయి 1 సెకండ్ కూడా ఇంట్లో ఉండడు ఆయన. అంతగా 4 రోజుల నుంచి నైట్ 12 వరకు బయటనే తిరిగి వస్తున్నాం. ఎట్లా పొజిషన్ ఉంటుందో అబ్బాయికి ఏమైతుందని భయపడి మేము ఇంట్లో వాళ్ళే అందరం పోయి చూస్తున్నాం బయటికి. కె శ్రీనివాస్ నా పేరు. నేను బాబు తండ్రిని. దయచేసి నాకు ఈ బాబు ఏడన్నా ఉంటే కూడా దయచేసి నాకు వెతికి కాసి నేను ఫొటోస్ అన్ని పెట్టేసినాను, గ్రూప్లలో పెట్టేసిన, అన్ని అందరికి పంపించాను. కానీ ఎక్కడ దొరుకుతలేడు. మీరు ఒకసారి దయచేసి బాబు ఎక్కడైనా కనిపిస్తే కూడా నాకు అందరు చూసి నాకు ఒక అప్పచెప్పండి దయచేసి. మా బాబు చాలా సంతోషం అవుతుంది మాకు. ఎక్కడున్నా కూడా నేను వెతికి చాలా అవుతున్నా. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఎక్కడ ఇది అవుతలేదు. కంటికి నిద్ర లేదు, ఏం లేదు. నైట్ పూట అంతా వెతికి వస్తున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. మీరు దయచేసి మాకు అధికార ఎవరైనా ఉంటే కూడా అందరూ దయచేసి మాకు సాయం చేసి మా బాబుని మాకు ఎక్కడ నుండి నేను వాళ్ళ తండ్రిని దయచేసి నాకు అప్పచెప్పండి అని నేను ఛానల్ తరఫున
నాకు సాయం కొంత అని నేను దయచేసి మనవి కోరుకుంటున్నాను. అందుకే నాకు ఈ బాబు ఫోటో చూసి ఎక్కడైనా మీరు నా ఫోన్ నంబరు తీసుకోండి, 8897591352. ఈ నా నంబర్ కాంటాక్ట్ నంబరు. ఎక్కడైనా ఉంటే ఎక్కడ కనిపిస్తే కూడా ఈ ఫోటో చూసి నాకు కాల్ చేయండి. ఇమ్మీడియట్లీ నేను వచ్చేసి ఆయనను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి రిసీవ్ చేసుకుంటాను సార్. 7th స్టాండర్డ్ ఈ మన నీర్నింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర విద్యానికేతన్ స్కూల్, అక్కడ కూడా వెళ్ళేసి ఎంక్వైరీ చేశాను నేను. అక్కడ కూడా వాళ్ళు బాబు రావట్లేదు అది అన్నారు. అయితే అక్కడ వాళ్ళ బస్సులో నుంచి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెక్ చేయలేదు కెమెరాస్ ఏమి. అక్కడ స్కూల్ నుంచి ఇక్కడ బస్సులో వచ్చిండు ఆయన, కానీ వాళ్ళు కూడా అంత సీరియస్ గా తీసుకుంటలేరు బాబు పోయిండని. అక్కడ కూడా పోస్టర్స్ అన్ని పెట్టేసిన మా బాబుది. అయితే వాళ్ళు కూడా ఒక విధంగా వాళ్ళు కూడా జర సాయం చేస్తుంటే స్కూల్ నుంచి కూడా మాకు హెల్ప్ అవుతుంది అన్నట్టు.